ఎనిమిది ఆరు అది 5 ఉంది. 5 అంటే చిన్న మొన పుట్టింది. ఇది చిన్నదా? ఇది చుట్టూ చాలా చోట్ల పండు కానీ లావుతుంది ఇప్పుడు గోడని ఉన్నాడు అదే అని తల్లిదే తల్లి ఆ పిల్ల తల్లి ఇది ముందు కాక నీ చూడు ఉందా నీది ఏడుతాను కదా మన వాన తిండిలో కాయలు ఉన్నాడు ఊర్లో. వాన తిండిలో కాయలు ఉన్నాడు ఊర్లో ముసలోడు. అసలు బతికే వండాలని చెప్తాను చెప్తాను. పాత పెట్టేస్తుంటా ఏమైనా కొత్త దొరకలేదు ఇప్పుడు పాత ఉంటాయి కదా ఇది ఈరోజు 28 ఆగస్ట్ ఒక రైతు పొద్దున్నుంచి పొలంకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. శివన్ నాయుడు గారని మన ట్రాకర్స్ కానీ ఎవరైతే డ్యూటీలో ఉన్న స్టాఫ్ కూడా చెప్పారు, అక్కడికి విలేజెస్ కూడా చెప్పారు. అయితే ఎవరి మాట వినకుండా కొద్దిగా గట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దాని తర్వాత కొబ్బరికాయలు తెచ్చుకుందాం అని చెప్పి వేరే రూట్లో, అంటే ఉన్న రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్ళారు. 2:30 ఆ టైంలో మన వాళ్ళు ట్రాకర్స్ కొద్ది భోజనం దిగారు. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన 15-20 మినిట్స్కే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లస్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే విలేజెస్కి ఇదే మా విన్నపం ఏంటంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు ఎంత లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్ జరిగిందో మనకు తెలుసు. అంత లోపలికి మన విలేజెస్ ఏనుగుల దగ్గరికి వెళ్లకుండా, ఎప్పుడైతే ఏనుగులు ఉంటే వాళ్ళ దగ్గరికి గుంపులుగా వెళ్లకుండా ఉండాలని కోరుతుంది. ఈ విషయం జరిగిందని చింతిస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అలానే వాళ్ళకి ఏదైనా కంపెన్సేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇవ్వటం జరిగింది. ఫర్దర్గా ఇలాంటివి కాకుండా చూసుకుంటాం. ఇప్పుడు దాకా 2007 నుంచి ఒక 12 డెత్ కేసెస్ అయినాయి పార్తీపురం మన్యం డివిజన్. చర్యలు ఇంకా ప్రపోజల్లో ఉన్నాయండి. అంటే మన కుంకి ఏనుగులు అలాంటివి ఏమన్నా వచ్చి చేయాలి అని చెప్పి ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం అడవిలోకి నెట్టేసినా సరే ఇంతకాలం ఇక్కడ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇటే వస్తున్నాయి. మనం అడవిలోకి నెడుతున్నాము, మళ్ళీ ఇక్కడికే వస్తున్నాయి, నైట్ వచ్చేస్తున్నాయి. ఇంకేం అలా చేయటం వల్ల ఏంటంటే ఒకే ఒక రైతులే బాగా ఇబ్బంది పడతారు. మనం అలా చేయటం వల్ల మనం బాంబులు వేసినా ఏం వేసినా సరే ఇంకా అగ్రెసివ్గా అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా చిన్న పిల్ల పుట్టింది కాబట్టి 10 days బ్యాక్ ఇంకా అగ్రెసివ్గా ఉంటుంది. మేము టామ్ చేసిన వాటికి కొద్దిగా రెస్పాండ్ అయ్యి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేసి విలేజెస్ కొద్దిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.